మనం ప్రార్థన ప్రారంభించుకుంటాం. 8:15కి ప్రార్థన ప్రారంభించుకుంటాం. కాబట్టి పాటలు తక్కువగా 2, 3 పాటలు మాత్రమే పాడబడతాయి. ఎక్కువ ప్రార్థన చేస్తాం కాబట్టి వీలైనంత వరకి పెద్దల కాడ రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ప్రార్థనలు ఎక్కువ గడపాలి. ఉపవాస ప్రార్థనలంటే సంఘ సిద్ధపాటు ఉపవాస ప్రార్థనలు ఇవి మనం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ఏం పేరు పెట్టామంటే సంఘ సిద్ధపాటు ఉపవాస ప్రార్థనలు. కాబట్టి సంఘం సిద్ధపడాలంటే సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరో కాదు, ఏదో పేరు అనుకుంటున్నాం కాదు. సంఘం అంటే మనమే. నువ్వు నేనే సంఘం అంటే. మనం సిద్ధపాటు కూడికలేవి. మనం సిద్ధపడాలి. కాబట్టి ఈ ప్రార్థనలో మనం ఎక్కువగా ప్రార్థన ద్వారా మనం సిద్ధపడాలి. దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడాలి. కాబట్టి ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం నేను కొన్ని రోజుల నుంచి ఈ ఈ ఉపవాస ప్రాంతంలో ఏం చెబుదాం, ఏం పుస్తకం తీసుకుందాం అని ఆలోచన చేస్తూ ఉంటే కొన్ని ఆలోచనలు నా సొంత ఆలోచనలు అయి ఉంటాయి అవి. కొన్ని నేను తీసుకున్నాను కానీ అవి నాకు ఏమాత్రం మైండ్‌లో పోవటం లేదు అవి. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటే రాత్రి కాలమే దేవుడు నాకు ఆలోచనించి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక అది చెబితే బాగుంటదన్నట్టుగా నాకు దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఎందుకంటే ఆ సంఘం కూడా సిద్ధపాటుగా ఉండటానికి అపోస్తలుడైన పౌలు ఆ సంఘంతో ఎన్నో మాటలు మాట్లాడతాడు. కాబట్టి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక చెబితే బాగుంటదని దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారము ఈ రోజు నుంచి మనము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక ధ్యానం చేసుకుంటాం. అయితే ముందుగా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక ఎప్పుడు రాశాడంటే క్రీస్తు శకము 55, 56వ సంవత్సరంలో అపోస్తలుడైన పౌలు రాశాడు. అయితే ఆ రాసిన ఉత్తరం అప్పుడు రాశాడు. అయితే సంఘముని ఏర్పరిచింది క్రీస్తు శకము 50వ సంవత్సరంలో. 50, 51 సంవత్సరంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ ఆ ప్రాంతానికెళ్ళి, కొరింథీ పట్టణానికెళ్ళి, ఈ కొరింథీ పట్టణం ఎక్కడుంటదయ్యా అంటే గ్రీసు దేశంలో ఈ కొరింథీ పట్టణం ఉంటది. ఈ కొరింథీ పట్టణాన్ని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్టయితే ఈ కొరింథీ పట్టణము క్రీస్తుకు పూర్వము 7వ శతాబ్దములో ఈ కొరింథీ పట్టణం అనేది స్థాపించబడింది. అయితే అప్పటి నుంచి కూడా చాలా అభివృద్ధి చెందిన పట్టణం ఇది. దానికి సముద్రం ఓడరేవులు ఉన్నాయి. 2 ఓడరేవులు చాలా మంచిగా అభివృద్ధి చెందుతున్న కొరింథీ పట్టణం అది. దాంట్లో వాణిజ్యపరం కావచ్చు, అన్ని మతాలు కూడా అక్కడ ఉన్నాయి. అది మొట్టమొదటిగా గేమ్స్ కూడా ఎక్కువగా ప్రారంభించింది అక్కడే. అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందిన పట్టణం కొరింథీ పట్టణం అది. అయితే అలాగ అభివృద్ధి చెందుతూ వస్తున్న ఆ పరిస్థితుల్లో క్రీస్తు శకం యేసు ప్రభువు జన్మించిన తర్వాత అది కొంతమంది చేత అది పాడు చేయబడింది. పాడు చేయబడి అది ధ్వంసం చేయబడింది. ఆ కొరింథీ పట్టణం ధ్వంసం చేయబడిన తర్వాత మరలా జూలియస్ సీజరు అని రోమా చక్రవర్తి వచ్చి ఆ పట్టణాన్ని మళ్ళీ బాగు చేసినట్టుగా అక్కడ మన చరిత్రలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఆయన జూలియస్ సీజర్ అనే చక్రవర్తి వచ్చి ఆ పట్టణాన్ని మళ్ళీ తిరిగి కట్టి ఆ పట్టణం ఎప్పటి వల్ల దాన్ని మళ్ళీ అభివృద్ధి చెందే విధంగా చేశాడు. కాబట్టి ఈ కొరింథీ పట్టణం అనేది చాలా అభివృద్ధి చెందిన పట్టణము. అక్కడ దాదాపుగా 4, 5 దేవాలయాలు ఉన్నాయి. యేసు ప్రభు చర్చి కాదు కానీ మిగిలిన దేవాలయాలు దాదాపుగా 4, 5 దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయంలో అపోల్లో అనే ఒక దేవాలయం ఉంది. అపోల్లో అనే ఒక దేవాలయం ఉంది. అక్కడ మరి ఒక దేవత అప్రోడైట్ అనే ఒక దేవత. ఆ దేవత సంతానం సంబంధించిన దేవత ఆమె. ఆ సంతానం సంబంధించిన స్త్రీలకు సంబంధించిన దేవత. అక్కడ చాలామంది సంతానం కోసం అక్కడికి వెళ్ళి ఆమె దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటారు. అలాంటి గుడి అక్కడ ఉందన్నమాట. అంటే వాళ్ళు వేషధారణ మార్పుగా ఉంటది. అలాంటి గుడి అక్కడ ఉంది కాబట్టి అలాంటి విగ్రహారాధన జరుగుతున్న ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతానికి వెళ్తాడు. అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడికి ఎవరుంటారయ్యా అంటే క్రైస్తవులు మళ్ళీ ఎవరు ఉండరు అక్కడ. ఆ ప్రాంతంలో అందరూ విగ్రహారాధన చేస్తూ ఉంటారు. అపోల్లో ఒక దేవుడు అయిన వాళ్ళకి దేవుడుగా గ్రీసు దేశస్తులు పూజించుకుంటూ ఉంటారు. ఈమెను ఒక ఆమె దేవతగా ఏమని పూజించుకుంటూ ఉంటారు. జంతువులను అర్పించుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్న పరిస్థితుల్లో ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణానికి వెళ్తాడు. కొరింథీ పట్టణానికి క్రీస్తు శకం 50, 51 సంవత్సరంలో వెళ్తాడు. ఈయన వెళ్ళేసరికి అకుల్లా, ప్రిస్కిల్లా అనే 2 భార్య భర్తలు ఉంటారు అక్కడ. వాళ్ళు కూడా యేసుక్రీస్తుని ఎరిగిన వాళ్ళే. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో మనం చూసినట్టయితే
అక్కడ వాళ్ళ గురించి మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో ఆహ్, నేను చదువుతాను. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని, వారి యొద్దకు వెళ్ళి, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీ నుంచి అంటే ఆ రోమా నుంచి క్రొత్తగా వచ్చి కోరింథీ పట్టణంలో ఉన్నవారు కాపురం చేస్తూ ఉన్నారు. అకుల, ప్రిస్కిల అనేవారు డేరాలు కొట్టే పని చేసేవాళ్ళు. డేరాలు కొట్టే పని చేసుకొని వచ్చిన డబ్బులతోటి అమ్ముకొని, ఆ వచ్చిన డబ్బులతో బ్రతికేవాడు. అయితే అపోస్తలుడు పౌలు కూడా ఆయన పని కూడా డేరాలు కొట్టే పనే. ఆయన కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి డేరాలు కొట్టి, గుడారాలు కొట్టుకుంటూ, వాటిని అమ్ముకుంటూ, అమ్ముతూ వాళ్ళు దేవుని సువార్త ప్రకటిస్తారు ఆ కొరింథీ పట్టణంలో. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఆ వ్యాపారం చేస్తూ, అమ్ముకుంటూ దేవుని సువార్త ప్రకటించుకుంటూ వెళ్తారు. అయితే ఈ అపోస్తలుడు పౌలు ప్రతిరోజు, ప్రతి విశ్రాంతి దినం రోజు యూదుల దగ్గరికెళ్ళి, సమాజ మందిరంలోకెళ్ళి యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళేమో యేసు ప్రభు అంటే తెలీదు వాళ్ళకి. వాళ్ళకేమో యెహోవాయే దేవుడు. యేసు ప్రభు అంటే ఎవరో దేవుడు అనుకుంటున్నారు వాళ్ళు యూదులు. అయితే ఈ పౌలు పోయి యేసు ప్రభు మన కోసం చనిపోయాడు, మన కోసం మరణించాడు, ఆయనే దేవుడు, ఆయనే దేవుని కుమారుడు అని వాళ్ళతోటి ప్రతిరోజు, ప్రతి వారం తర్కిస్తూ వాడు వాదమాడుతూ ఉంటాడు అపోస్తలుడు పౌలు పోయి. అలా వాదమాడుతున్నప్పుడు చాలామంది ఆయన మీదకి ద్వేషంతో వచ్చేవాళ్ళు ఉంటారు. ఆయన్ని కొట్టడానికి ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు. చాలామంది రకరకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు. కానీ అంత ఇబ్బందులు కూడా అపోస్తలుడు పౌలు దాదాపు సంవత్సరమున్నర అక్కడ కొరింథీ పట్టణంలో ఉన్నాడు. సంవత్సరంన్నర దాదాపు 18 నెలల పాటు ఆ కొరింథీ పట్టణంలో ఉండి దేవుని స్వార్థ ప్రకటిస్తూ వస్తున్నాడు. అయితే యేసు ప్రభు ఒక రోజు పౌలుకి కనపడి ఆయనతో ఏం మాట్లాడతాడంటే, "పౌలా నువ్వేం భయపడు మాకు. ఇక్కడ నిన్నెవరు ఏమి చేయరు. ఒకవేళ నీ మీద దాడికొచ్చినా కానీ ఎవరు నిన్నేమి చేయరు. ఎవరు ముట్టరు నిన్ను. నా ఇక్కడ చాలామంది ప్రజలున్నారు నా తరపున నా బిడ్డలు చాలామంది ఉన్నారు. వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నారు. వాళ్ళందరూ మార్పు చెందుతారు. కాబట్టి నువ్వేం భయపడకుండా నాకు చాలా ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి నువ్వు సువార్త ప్రకటించు. ఏం భయపడొద్దు నువ్వని" యేసు ప్రభు అపోస్తలుడు పౌలుకి కనపడి మాట్లాడినప్పుడు పౌలు ఇంకా బలపడి కోరింథీ పట్టణములో విస్తారంగా దేవుని సువార్త ప్రకటిస్తాడు. ఆ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ప్రకటిస్తాడంటే, విగ్రహారాధన భయంకరంగా ఉంది. వాళ్ళు లేస్తే విగ్రహాలను పూజించేవాళ్ళు. వాళ్ళు గేమ్స్ ఆడుతుంటే గేమ్‌కి సంబంధించిన ఒక దేవత ఉంది. ఆ గేమ్స్ ఆడే ప్రతిసారి గేమ్స్ దగ్గర ఆ దేవత దగ్గరికెళ్ళి ఆమెకు పూజించుకొనొస్తారు. రకరకాలుగా వాళ్ళు పంటలేసుకుంటున్నప్పుడు అపోలో అనే ఒక దేవుడుంటాడు. పంటలేసుకునేటప్పుడు ఆయన దగ్గరికెళ్ళి పూజిస్తూ ఉంటారు. దేనికి సంబంధించి ఆ దేవుళ్ళు వాళ్ళకుంటారన్నమాట. అయితే వాళ్ళు ఆ విధంగా విగ్రహారాధన చేస్తూ భయంకరంగా జంతు బలులు అర్పిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్న పరిస్థితుల్లో పోయి అనేక మందిని మారుస్తాడు అపోస్తలుడు పౌలు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! యేసుక్రీస్తును ప్రకటించి అనేక మందిని మారుస్తాడు కొరింథీ పట్టణంలో. అంత విగ్రహారాధన కలిగిన పట్టణంలో అనేక మందిని మార్చి దేవుని బిడ్డలుగా మారుస్తాడు. వాళ్ళు ఎలా మారారయ్యా అంటే, వాళ్ళు పూర్తిగా అసలు దేవునికి ఇష్టమైన వారిగా, ఇక్కడ దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మారిన వాళ్ళు అలా మారుతారన్నమాట. ఏదో నామకార్థంగా ఓ బ ఏది నమ్ముకున్నామంటే నమ్ముకోవడం కాదు కానీ, వాళ్ళు అంతగా మారిపోయి, అంతగా దేవుడిని నమ్మి, అంతగా విశ్వసించి, అంత దేవుని సన్నిధిలో వాళ్ళు అంతగా దేవుడిని నమ్మినప్పుడు వాళ్ళు చాలా ఆత్మీయ వరములు పొందుకుంటారంట. ఆత్మీయ వరాలు కూడా పొందుకుంటారు. వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థత కార్యాలు జరుగుతాయి. వాళ్ళు మాట్లాడితే భాషలో మాట్లాడితే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా దేవుని సన్నిధిలో అంతగా దేవుని సన్నిధిలో మారిపోయారంటే, వాళ్ళు పూర్తిగా విగ్రహారాధన విడిచిపెట్టేసి, ఆ దేవుళ్ళని విడిచిపెట్టేసి వాళ్ళది వాళ్ళొచ్చి అందరూ కూడా పౌలు దగ్గరికి వచ్చి దేవుని మాటలు విని ఆ రక్షణ పొంది అందరూ యేసు ప్రభువుని నమ్ముకొని చాలామంది దాదాపు కొన్ని వందల వేల మంది కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారు. నమ్ముకున్న పరిస్థితిలో అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత అక్కడ సంఘాన్ని ఏర్పరిచి, అక్కడ పెద్దల్ని ఏర్పరిచి, అక్కడి నుంచి దాటిపోయి ఆయన వేరే ప్రాంతానికెళ్ళి ఎఫెసు అనే పట్టణానికెళ్ళి, ఎఫెసు పట్టణంలో కొద్ది రోజులుండి అకుల, ప్రిస్కిలని అక్కడే ఉంచి ఆయన వెళ్ళిపోతాడు ఇక అపోస్తలుడు పౌలు. ఆయన పనంతా ఏమిటంటే ఆయన సువార్థికుడు ఆయన. ఒక చోట ఉండడు. ఆ ఊరు వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించి విగ్రహారాధికులు ఎవరైతే ఉన్నారో, దేవుడు నమ్మని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని మార్చి అక్కడ కొంతమంది సేవకులను ఏర్పరిచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగా ఆ కోరింథీ పట్టణం నుంచి కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకా వాక్యాలు మనం చూసినట్టయితే అపొల్లో అనే ఒక సేవకుడు కూడా వస్తాడు.
ఇది మనం గమనించినట్టయితే ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే ఆహ్, ఆహ్, పౌలు ఆ పత్రిక రాయక ముందు సంఘాన్ని స్థాపించిన విధానం అన్నమాట. ఎన్నో కష్టాలతో, ఇబ్బందులతో వాళ్ళ దగ్గరికెళ్ళి వ్యాపారం చేస్తూ, వాళ్ళ దగ్గరికెళ్ళి డేరాలు కొడుతూ, వాళ్ళు పెట్టే ఆహారం కాకుండా ఈళ్ళే సంపాదించుకొని తింటూ, దేవుని సువార్త ప్రకటిస్తూ, కష్టపడి అనేక మందిని రక్షించారు. అనేక మంది ఒక సంఘాన్ని అక్కడ స్థాపించారు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలేంటంటే, ఆ సంఘాన్ని స్థాపించిన తర్వాత కొన్ని రోజులు గడిచినాయి. అంటే కొన్ని రోజులు కాదు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు గడిచినాయి. గడిచినంటే మా క్రీస్తు శకము 55, 56 సంవత్సరాల్లో ఆ సంవత్సరాల్లో ఆయనకు ఒక మాట వినబడుతుంది. ఏం మాట వినబడుతుందంటే, కోరింథీ సంఘం అనేది మళ్ళీ పాడైపోతుంది. కోరింథీ సంఘం అనేది మరలా విగ్రహారాధనకు తిరిగిపోతున్నారు. అంతగా దేవుణ్ణి నమ్ముకున్న వారు, అంతగా విశ్వసించిన వారు, అంతగా ఆత్మ వరాలు పొందుకున్న వారు మరలా తిరిగి ఆ విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నారని ఒక మాట అపోస్తలుడైన పౌలుకి చెవిన పడినప్పుడు, ఆ మాట విన్నప్పుడు ఆయన ఎంతో దుఃఖముతో, వేదనతో ఉంటాడు. అయ్యో! ఇంతగా వాళ్ళ కోసం కష్టపడ్డాని, ఆహారం తిని తినక అంత కష్టపడి వాళ్ళకి సువార్త ప్రకటించాని, అనేకమైన అవమానాలు, నిందలు పడి వాళ్ళకి సువార్త ప్రకటించాని, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మరలా తిరిగి వెనకకి తిరిగి చూస్తున్నారా అని ఒక దుఃఖముతో, ఆ బాధతో అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఈ మొదటి పత్రిక ఎందుకు రాస్తున్నారంటే, వాళ్ళు దేవుని బిడ్డలుగా ఉండి మరలా తిరిగి లోకం వైపు చూస్తున్నప్పుడు, మరలా తిరిగి కొన్ని విషయాల్లో తప్పిపోతున్నప్పుడు, వాళ్ళు విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నారంట, జారత్వం వైపు వెళ్ళిపోతున్నారంట, రకరకాల అలవాట్ల వైపు మరలా తిరిగిపోతున్నప్పుడు, వాళ్ళని సరిచేయటానికి ఈ పత్రిక రాశాడు దేవుడు. మరలా అపోస్తలుడైన పౌలు దేవుని ద్వారా ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అది దేవుని బిడ్డలు గమనించినట్టయితే, వాళ్ళు నానా విధమైన పాపాల్లో అన్నిట్లో పడిపోతున్నప్పుడు, ఇంకా వాళ్ళలో ఏం ప్రాబ్లమ్ ఉందంటే, వాళ్ళంట అదే కొరింథీ సంఘం ఎలా ఉందంటే, వాళ్ళు చీలిపోతున్నారంట వాళ్ళు. ఒక సంఘంలో ఉన్నవారు చీలిపోతూ భేదాలు పెట్టుకుంటున్నారంట. ఒకడేమో నేను అపొల్లో వాడిని అంటాడంట. ఒకడేమో నేను పేతురు వాడిని అంటాడు. ఒకడేమో నేను క్రీస్తు వాడిని అంటాడు. ఈ రకంగా రకరకాలుగా ఆయన్ని మేము మనుషులు మేము, లేకపోతే ఈయన మేము మనుషులు మేము అని చీలికలు పెట్టుకొని ఐక్యత అనేది లేకుండా సంఘం చీలిపోయే పరిస్థితిలో కొరింథీ సంఘం ఉంది. ఆ రోజు అదే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, అపొల్లో ఎవడు? పేతురు ఎవరు? పౌలు ఎవడు? దేవుని పరిచారకులే కదా! మనం అందరూ కూడా ఆయన బిడ్డలమే కదా! ఒకడే దేవుడు మనకుండేది అని పౌలు అంటాడు. అలాంటి పరిస్థితుల్లో సంఘం పాడైపోతున్న పరిస్థితుల్లో, సంఘం చీలిపోతున్న పరిస్థితుల్లో అసలు సంఘం అంటే ఏమిటి అని అర్థమయ్యే విధంగా కొన్ని మాటలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. మనం చూసామంటే ఆ వాక్యంలో కొద్దిసేపు ఒక 5, 10 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కోరింథులో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి రాయినది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఎవరికి రాస్తున్నాడంటే, యేసుక్రీస్తు చేత పిలువబడిన వారికి, యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించి వారందరికీ శుభమని చెప్పి రాస్తున్నాడు. అంటే దేవుని బిడ్డలైన వారందరికీ, పరిశుద్ధులందరికీ, పిలువబడిన వారందరికీ కూడా ఈ ఉత్తరం రాస్తున్నాను అని తర్వాత ముందు రాస్తున్నాడు, బాగానే చెబుతున్నాడు. మీరు పరిశుద్ధులు, మీరు పిలువబడిన వాళ్ళు, మీరు దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసేవారు, కాబట్టి మీ అందరి కోసం నేను రాస్తున్నాను అంటున్నాడు. కానీ ఆ తర్వాత లెటర్లో, ఉత్తరంలో మనం చూసుకుంటూ పోయినట్టయితే వాళ్ళని ఎందుకు రాసాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే మనం గమనించినట్టయితే అసలు సంఘం అంటే ఏమిటి, పిలువబడిన వారంటే ఎవరు అని మనం గమనించినట్టయితే కొన్ని మాటలు మనం చూసినట్టయితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూద్దాం. త్వరగా 2, 3 వచనాలు మనం చూసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. చదవమ్మా. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని
నేను నీతో చెబుచున్నాను, పరలోక రాజ్యముకు తాళపు చెవులు నీకిచ్చేదను. నువ్వు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంఘం అంటే ఏమిటో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే పేతురు అంటే బండ అని అర్థం ఉంది. కింద రాయి మనం చూసే పుట్టినోట్లు చూస్తే పేతురు అనే మాటకి రాయి అనే శబ్దం వచ్చింది, అని అర్థం వచ్చింది. అయితే ఈ రాయి మీద లేకపోతే ఈ బండ మీద నా సంఘాన్ని కడుతున్నాను. అది ఎలాంటి సంఘం అంటే అది పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు. అలాంటి సంఘము నేను కట్టబోతున్నాను ఈ భూమి మీద, ఈ రాయితీ మీద అని అపోస్తలుడైన పేతురుతోటి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం వాక్యంలో. నువ్వు పేతురు అంటే నువ్వు బండవు, నీ మీద నా సంఘమును కడుతున్నాను. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని నీతో చెబుతున్నాను. పరలోక రాజ్యముకు తాళము చెవులు నీకు ఇస్తున్నాను. నువ్వు భూలోకం దేన్ని బంధిస్తావో అది పరలోకం బంధించబడుతుంది. నువ్వు భూలోకంలో దేన్ని విప్పుతావో అది పరలోకం విప్పబడుతుంది. అంటే సంఘము ప్రార్థన చేస్తే, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, సంఘం అంటే ఏమనుకుంటున్నారు, మీరు ఈ మార్పు చెందారు, మీరు మార్పు చెందారు, మీరు సంఘమే, మీరు పిలువబడిన వారే, మీరు పరిశుద్ధులే అని. సంఘం అంటే ఏమనుకుంటున్నారు, మీరు మరలా వెనక్కి తిరిగిపోతున్నారు. సంఘం అంటే మీరు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే పాతాళలోక ద్వారాలు కూడా తెరవబడతాయి. ఆ బంధకాలు కూడా విడిపోతాయి. నువ్వు చేసిన ప్రార్థన వల్ల నువ్వేమైతే ప్రార్థన ఏదైతే కడతావో పరలోక రాజ్యం కట్టబడుతుంది. అది ఏదైతే ఇప్పుతావు భూమి మీద అది పరలోక రాజ్యం ఇప్పబడుతుంది. అది అంటే సంఘం అంటే అది. సంఘం ప్రార్థన చేస్తే అన్ని బంధకాలు తెగిపోతాయి, అన్ని విప్పబడతాయి. దేవుని రాజ్యం ఆయన చూస్తూ ఉంటాడు. నువ్వు ఏది ప్రార్థన చేస్తావు భూమి మీద, నోటితో ఏది ప్రార్థన చేసి అడుగుతావో అది దేవుని నెరవేరుతుంది. అది సంఘం అంటే అది. కాబట్టి కొరింథీయులారా, సంఘం అంటే ఇట్లా ఉండాలా. అంతేగాని నువ్వు కొంతకాలం దేవుని సంధికి వచ్చి కొంతకాలం దేవుని సన్నిధిలో ఎదిగి ఆత్మీయతగా ఉండి ఆత్మీయత కోల్పోవడం కాదు. నువ్వు ప్రార్థన చేస్తే, ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి. నువ్వు ప్రార్థన చేస్తే అవి బంధకాలు తెగిపోవాలి, నువ్వు కట్లు తెగిపోవాలి, గొప్ప కార్యాలు జరగాలి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నట్టుగా ఈరోజు దేవుడు పేతురు ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనము కూడా ప్రార్థన చేస్తే బంధకాలు తెగిపోవాలి. ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి? ఏదో 21 రోజులు చెప్పుకున్నావులే వచ్చి పోవటం కాదు. ప్రార్థన చేసి అద్భుతాలు జరగాలి అంతే. అంత విశ్వాసంతో నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. ఒక సేవకుడు కాదు, మనం అందరూ ప్రార్థన చేయాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎంత వరాలు కలిగి ఉన్నాడో కొరింథీ సంఘం కూడా అన్ని వరాలు కలిగి ఉన్నారు. విశ్వాసులు అన్ని వరాలు కలిగి ఉన్నారు. తర్వాత వాక్యాలు మనం చూసుకుంటూ పోయినట్టయితే వాళ్ళు కూడా అన్ని భాషలతో మాట్లాడతారు, వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు, స్వస్థత కార్యాలు చేస్తారు, ఆత్మ వరాలు పొందుకున్నవారు వాళ్ళు కూడా, కొరింథీయులు కూడా. కాబట్టి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. ఎవరు ప్రార్థన చేసినా ఏ దేవుని నామంలో, యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే కొరింథీ రాసిన మొదటి పత్రికలోని 6వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం ఒకసారి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుదాం ఒకసారి. చదవమ్మా. మీ దేహము దేని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు ఎవరు అనుకుంటున్నారు? దేవుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు వాళ్ళ మనిషి గురించి మాట్లాడుతూ, రక్షణ పొందిన వాని గురించి మాట్లాడుతూ, పిలువబడిన వాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వాని గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. మీరు అనుకుంటున్నారు ఏదో నేను పుట్టించాలే లోకంలో, ఏదో కొన్నాళ్ళు బ్రతుకుతున్నామలే పోతున్నామలే కాదు. కానీ మీకు ఇచ్చిన దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది అంటాడు ఇక్కడ. అది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. సంఘం అంటే ఏమిటి? సంఘం అంటే ఎవరు అనుకుంటున్నారు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకారాలు జరుగుతాయి. మీరు ఎవరు అనుకుంటున్నారు? మీ దేహం ఏమిటి అనుకుంటున్నారు? దేవుడు మీకు ఇచ్చిన దేహము అది పరిశుద్ధాత్మక నిలయం. అది దేవుడు మీలో నివసిస్తాడు, దేవుడు మీలో ఉంటాడు. దేవుడు మీలో ఉండటానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధంగా ఉండటానికి పిలుచుకున్నాడు. కాబట్టి మీరు
దేవుని సంఘము మీరు. నేను ఒక్కడినే అనుకుంటున్నా. నువ్వే దేవుని సంఘము. నువ్వే దేవుని సంఘము. నువ్వు ప్రార్థన చేసి అద్భుతం జరిగిపోయింది. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేసి ఏమన్నా జరిగిద్దా అనుకుంటున్నావు. జరిగిద్ది ఖచ్చితంగా. విశ్వాసంతో ప్రార్థన చేయి. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, యథార్థంగా ప్రార్థన చేయి. నువ్వు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే అంటున్నాడు, నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నీ విలువ ఏమిటో నీకు తెలియలేదు. నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడివి. ఏ విలువ అది? యేసు ప్రభు రక్తం పెట్టి కొనబడినావు నువ్వు. ఏదో నామకార్థంగా వచ్చిన వాడు కాదు నువ్వు. యేసు ప్రభు రక్తంతో విలువ అది. అది అంత విలువైంది ఈ లోకంలో ఏది కూడా లేదు. దానితో నువ్వు కొనబడ్డావు కాబట్టి నువ్వు నీ సొత్తు కాదు. నువ్వు అనుకుంటున్నావు నేను నాది అనుకుంటున్నావు. నీ సొత్తు కాదు నీ దేహం, నువ్వు కాదు. నువ్వు కొనబడిన వాడివి. ఎప్పుడో దేవునికి అంకితం అయిపోయావు. దేవునికి ఏర్పరచబడ్డావు నువ్వు, పిలువబడ్డావు నువ్వు, పరిశుద్ధునిగా ఉండావు నువ్వు. కాబట్టి నువ్వు 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 ఏదో అనుకో మాకు. నువ్వు దేవునికి పిలువబడిన వాడివి, పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడిన వాడు. కాబట్టి నువ్వు నీ విలువేమిటో నువ్వు తెలుసుకో, నువ్వేమిటో నువ్వు తెలుసుకొని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం వాక్యం చూస్తున్నాం. అదే మనం చూసేట మరొక మాట మనం చూసాడు. దేవుడు సంఘం కోసం ఏం చేస్తున్నాడు, మన కోసం ఏం చేస్తున్నాడు అంటే యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 9 నుంచి చూద్దాం ఒకసారి. ఉమ్, ఉమ్, ఉమ్. నీవు నాకు అనుగ్రహించిన వారు అమ్మా, ఉమ్, వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. చాలు చాలమ్మా. గమనించినట్టయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నువ్వు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. యేసు ప్రభు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే ఇంకా మనం చదువుకుంటూ కిందకు వచ్చినట్టయితే నేను ఇక్కడ లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగా వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నువ్వు నాకు అనుగ్రహించిన వారు, నువ్వు ఈ లోకంలో నాకు అనుగ్రహించిన వారి కోసము, వారి కోసమే ప్రార్థన చేస్తున్నా. నేను లోకం కోసం ప్రార్థన చేయటం లేదు. నువ్వు నాకు ఇచ్చిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని యేసు ప్రభు ఆయన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను నువ్వు ఇచ్చిన బిడ్డల కోసమే ప్రార్థన చేస్తున్నాను, లోకం కోసం నేను ప్రార్థన చేయటం లేదు. వీళ్ళని కాపాడు ప్రభువా, వీళ్ళని రక్షించు ప్రభువా అని తప్పిపోతున్నప్పుడు యేసు ప్రభు మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం తప్పిపోకుండా మనం కాపాడబడ్డానికి, సాతాను బంధకాల్లో నుంచి విడిపించబడ్డానికి, వాడి నుంచి మనం భద్రపరచడానికి దేవుడు మనల్ని ఆయన మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. ఇంకొక మాట మనం చదువుకుందాం. పేతురు రాసిన పత్రిక మనం చూసినట్టయితే పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక మనం చూసినట్టయితే అక్కడ 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు అర్థమైందా మనకి? కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రికలో పౌలు సంఘంతో మాట్లాడుతున్నట్టుగా ఇప్పుడు ఈ వచనం కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? వాళ్ళు విగ్రహారాధికులుగా ఉన్నారు, వాళ్ళు పూజ చేసేవారుగా ఉన్నారు. అలాంటి వారిని అపోస్తలుడైన పౌలు మార్చిన తర్వాత మరలా వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితిని గురించి అపోస్తలుడైన పౌలు వాళ్ళని గద్దిస్తూ ఆ ఉత్తరం రాస్తున్నాడు. ఈ మాట మనం చదివిన మాటలు కూడా, అయితే మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురమ చేయడానికి, రాజులైన యాజక వంశముగాను, ఏర్పరచబడిన వంశముగాను, పరిశుద్ధమైన జనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి పిలిచాడు మిమ్మల్ని దేవుడు. అలాంటి ఉండడానికి, దేవుడి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి, దేవుని గురించి ప్రకటించడానికి, ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి, పరిశుద్ధమైన బిడ్డలుగా ఉండటానికి మిమ్మల్ని దేవుడు పిలిస్తే మీరు మరలా లోకం వైపు తిరిగిపోతున్నారా అని కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నట్టుగా దేవుడు ఈరోజు ఈ మాటలు మనం కూడా తీసుకుంటూ ఉండాలి. కొరింథీ సంఘంతోనే కాదు కానీ
మనం కూడా కొన్ని కొన్ని మాటలు మనం తీసుకుంటూ ఉండాలి. మనం కూడా తిరిగిపోతున్నాం లోకం వైపు ఏమన్నా ఆత్మీయత కోల్పోతున్నామా? దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకు ఏర్పరుచుకున్నాడు? పరిశుద్ధమైన జనంగా ఉండటానికి పిలుస్తున్నాడా మనల్ని? అలాంటి పిలుచుకున్న మనం ఏం చేస్తున్నాం? దేవుడిని మహింపరుస్తున్నామా? దేవుడిని గణపరుస్తున్నామా? దేవుడి మాట ప్రకారం నడుచుకుంటున్నామా మనము? పరిశుద్ధంగా ఉంటున్నామా? ఆయన గుణాతిశయములు ప్రచురిస్తున్నామా? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? చీకట్లో ఉన్నాం మనం. చీకట్లో ఉన్న వారిని ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించుకున్నాడు. అలా నడిపించుకున్న మనము ఎలా ఉండాలంటే, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని, ఒక యాజకులుగా ఉండాలని, ఆయన సొత్తైన ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అలాంటి పిలుచుకున్న మనము దేవుణ్ణి గణపరిచేవారిగా, ఆయన మాట ప్రకారం నడుచుకునే వారిగా మనం కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి, చాలా మాటలు ఇంకా ఉన్నాయి కానీ మన సమయం చాలా అయిపోతుంది. దేవుని చిత్తమైతే రేపు 8:15కి మనం స్టార్ట్ చేసుకొని 8:30 కల్లా ప్రార్థన స్టార్ట్ చేసుకొని పెందలకాడే వాక్యం కొద్దిసేపు, ఎందుకంటే వాక్యం కూడా మనకు అవసరం. మన హృదయాలు సరి చేసుకోవడానికి వాక్యం కూడా కావాలి కాబట్టి మనం ఈ వాక్యం నేను ఇంతటితోటి నేను ముగిస్తున్నాను. అయితే కొరింథీ పత్రిక ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడు అనే ఆ మాట మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళని ఎందుకు పిలిచాడు? ఎందుకు ఏర్పరుచుకున్నాడు? చీకట్లో ఉన్న వారిని ఎందుకు వెలుగులోకి నడిపించుకున్నాడు? వాళ్ళు భయంకర విగ్రహారాధన చేస్తున్న సమయంలో పౌలు అక్కడికెళ్ళి వారితో మాట్లాడి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళని మార్చిన తర్వాత వానికి ఏ మాట వినపడుతుంది ఆయనకి? అయ్యో! వీళ్ళు మరలా మారిపోయారు ఈళ్ళు. మరలా తిరిగిపోతున్నారు. ఈ మాట విన్నప్పుడు ఆయన కన్నీటితో, దుఃఖముతో ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. దేవుని చిత్తమైతే రేపు మరలా కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకి చాలా సమయం ఉంది కాబట్టి, పత్రిక అంతా మనం మాట్లాడుకుంటాం కాబట్టి, కొంచెం కొంచెం కొన్ని విషయాలు మనం మనకు అవసరమైన మాటలు మనం మాట్లాడుకుంటూ మనం ప్రతిరోజు దేవుడి మాటలు చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నాయన పరిశుద్ధుడా, కొన్ని మాటలు మాతో మాట్లాడావు నాయన. కోరింథీ సంఘం గురించి, కోరింథీ పట్టణాన్ని గురించి, అక్కడ ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో, అలాంటి పూజలు జరుగుతూ ఉన్నాయో, ఎలాంటి విగ్రహారాధనలు జరుగుతున్నాయో, అలాంటి పరిస్థితుల్లో కూడా పౌలు మాట్లాడినప్పుడు నాయన, ఇదిగో ఎంతోమంది మార్పు చెందారయ్యా.